మూసీలో కూల్చివేతలు ఆగినట్టేనా? రేవంత్ సర్కార్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇదే అంశాలపై ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో మనతో పాటు బొమ్మెర రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే సామ రామ్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుండి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే రమణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్, అలాగే డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్. వెల్కమ్ టు డిబేట్ అండి. ముందుగా రామ్మూర్తి గారు, రైట్, బీజేపీ నుంచి రవికుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ టు డిబేట్ సార్. రామ్మూర్తి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు హైడ్రా ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో చూస్తున్నారు. ఏంటి హైడ్రాతో అసలు సామాన్యులందరూ వణికిపోతున్నారు? అంటే జీ తెలుగు ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం. వాస్తవానికి గత 4 నెలల నుండి హైదరాబాదులో ఉన్న పేదవాళ్లకు నిద్ర పట్టడం లేదు, వణుకు పుడుతున్నది. వీళ్ళు చేస్తున్న ఒక దుర్మార్గమైన చర్యల వల్ల అసలు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. అంటే ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం, ఒక మానవతా దృక్పథంతో చూడాల్సిన ప్రభుత్వం ప్రజల మీద బుల్డోజర్లను పంపి ప్రజల ఇళ్లను కూలగొడుతుంది. ఈ 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం 100 సంవత్సరాలు కట్టుకున్న వాళ్ళ కళల్ని సర్వనాశనం చేస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కరు ఏడుపు వింటుంటే మా దగ్గరకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి, అలాగే తెలంగాణ భవన్కు మేము వెళ్ళిన కాడ చెప్తూ ఉంటే అసలు ఏడుపు వస్తున్నది. లిటరల్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. హైదరాబాదు ఒక పక్క అభివృద్ధి వీళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఏవైతే మొత్తం దీని మీదనే, ఈ హైడ్రా మీదనే ప్రజల అటెన్షన్ ని మొత్తం డైవర్ట్ చేసి టీవీ వాళ్ళని కానీ ప్రజల్ని కానీ మభ్య పెట్టడానికి ఇదొక ప్లాన్ వేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలకు అర్థమైంది, ప్రజలు తిరగబడే రోజు వచ్చింది, తిరగబడుతున్నారు, ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. నిజంగా నాకు తెలిసినంత వరకు, నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి నాకు తెలియొచ్చిన కానుంచి ఇంతగానో తిట్లుబడ్డ ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరు, ఒక్క రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఇప్పుడు మంచి ఉద్దేశం అంటే ప్రజలకు ఏదైనా చేయాలని చెప్పాలి. ఇగో మీరు FTL లో ఉంది, 50 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లుని వీళ్ళు ఇప్పుడు వచ్చి అధికారంలోకి వచ్చి మేము కూలగొడతామంటే ప్రజలు ఎట్లా ఊరుకుంటారండి? నాకు అర్థం కాదు. సామాన్యులు వాళ్ళకు కరెంటు బిల్లు ఉన్నది, వాళ్ళకు రిజిస్ట్రేషన్ జరిగింది, వాళ్ళకు లోన్లు తీసుకున్నారు, బ్యాంకులో అప్పులు ఉన్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని పోయి డైరెక్ట్ నోటీసులు ఇవ్వకుండా, కనీసం చెప్పకుండా వాళ్ళని కూలగొట్టేస్తామని అంటే ఎట్లా ఒప్పుకుంటారు? అలాగే అది ఒక్కటే కాదు, ఒక్కరిని ఒక ప్రాంతం వాళ్ళను ఒకరిద్దరిని కొట్టేస్తున్నట్టు కాదు. చాలా మంది ఇప్పుడు కేటీఆర్ గారు అన్నట్టు మరి చార్మినార్ కానీ ఇప్పుడు హైకోర్టే మొట్టికాయలు వేసింది. ఆయన వీళ్ళకు ఇంకా బుద్ధి రాకుంటే ఏం చెప్తారు? అంటే ప్రజలు చాలా వణికిపోతున్నారు. తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ లో దీనివల్ల మొత్తం రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది. అభివృద్ధి అనేది రావడం కుంటుపడిపోయింది. అభివృద్ధి అనే పేరే లేదు. ఇప్పుడు మొత్తం కూల్చివేతలు. నేను ఒకటే అడుగుతున్నాను, కాళేశ్వరం కట్టినప్పుడు 95,000 కోట్ల రూపాయలు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. దానివల్ల ఏమైందని, ఏం వచ్చింది లాభం అని అడిగారు. అప్పుడు మేము కూడా చెప్పాము, 3 కోట్ల టన్నుల ధాన్యం వచ్చింది, మొత్తం ప్రాజెక్టులు నిండినాయి, చెరువులంటే నీళ్లు వచ్చినాయి, పుష్కలంగా పంటలు వచ్చినాయి, పుష్కలంగా నీళ్లు వచ్చినాయి. మరి ఇప్పుడు నువ్వు మూసీ నది కట్టడం వల్ల, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎంత ప్రజలకు ఏం లాభం వస్తుంది, ఎన్ని నీళ్లు వస్తున్నాయి, ఎన్ని పంటలు పండగలుగుతున్నారు, ఎంత లాభం వస్తుందని నేను చెప్పాలిగా. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలను మొత్తం పక్కన పెడతారు, ప్రజలకు అవసరం లేని దాని మీద లక్షల కోట్లు పెట్టడానికి వీళ్ళ అబ్బసొమ్మ, వీళ్ళ అయ్యే జాగ్ర నాకు అర్థం కాదు, ఎట్లా పెడతారు? కాబట్టి ఎవరిదైనా ప్రజల సొమ్ము, అది మనం అందరం చెల్లిస్తున్న ట్యాక్స్లతోటి వచ్చే సొమ్మే కదా. అది ప్రజలకు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కదా. ఆంధ్రాలో చంద్రబాబు గారు అన్నారు, వెంటనే వచ్చాడు, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు. మరి మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పటి వరకు వచ్చి 9 నెలలు అయింది కదా. 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. ఒక్క గ్యారంటీని కూడా కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కట్టింగులు లేకుండా ఒక్కటని అమలు చేశారా? ఒక్కటి కూడా అమలు చేయకపోగా లక్షల కోట్లు పెట్టి వేరే కట్టిస్తామని ఒక దుర్మార్గమైన కుట్రతోటి అవినీతికి ఒక కుంభకోణానికి ప్లాన్లు వేసుకొని మొదలు పెడితే ఎలా? ప్రజలు బతకాలనా చావాలనా? నాకు అర్థం కాదు. ప్రజల్ని చంపడానికి వచ్చారా, కూలగొట్టడానికి వచ్చారా, నిర్మించడానికి వచ్చారా? కాబట్టి ప్రజలు అడుగుతారు, ప్రజలు తిరగబడుతున్నారు, కోర్టులు అడుగుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చినట్టు తెలుస్తున్నది, అది కూడా హైడ్రాకు వస్తుందని, దేశంలో ఎక్కడ కూడా కూల్చివేతలు ఉండకూడదని. కాబట్టి ప్రజలకు అర్థమైంది.